హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీ దగ్గరికి ఒక చిన్న మోరల్ స్టోరీతో వచ్చాను. అదేంటి అంటే, నార్మల్గా చాలామంది పిల్లలు అంటే నేను మొన్న ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ సరౌండింగ్స్లో కూర్చుంటాం కదా. సో అలా కూర్చున్నప్పుడు ఒక ముగ్గురు మాట్లాడుకుంటున్న సంభాషణ విని నాకు చాలా ముచ్చటేసింది. అదే సంభాషణని మీతో పాటు షేర్ చేసుకోవాలనిపించింది. సో అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరిన్ని మంచి మోరల్ స్టోరీస్ కానీ, డివోషనల్ స్టోరీస్ కానీ, మంచి మంచి కథలు కానీ వినొచ్చు. సో అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ రోజు నేను ఆ గుడి దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఒక ఇద్దరు అంటే ఏజ్డ్ పర్సన్స్, మ్యాక్సిమం ఒక 60+ ఉంటాయి, అలాగే వాళ్ళ మనవడు అనుకుంటా. సో ముగ్గురు కూడా ఒక దగ్గర కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉంటే అందులో ఆ ఇద్దరు గ్రాండ్ పేరెంట్స్ కూడా మేబీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. ఏరా మీ మనవడా అంటే అవును అంటే, అయితే ఎందుకురా స్కూల్కి వెళ్ళలేదా, ఈరోజు స్కూల్ హాలిడేనా అని అడిగితే ఆ అబ్బాయి మామూలుగా అంటే చాలా సరదాగా చెప్పాడనమాట. రోజు ఏం వెళ్తాం తాతయ్య, అందుకే వెళ్ళలేదు అని చాలా అంటే సిల్లీగా జోక్గా చెప్పినట్టు చెప్పాడు. సో దానికి అతను మామూలుగా మాట్లాడుతూ ఒరే నీకు ఒక చిన్న జోక్ చెప్తాను, ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఆ స్టోరీ విను, అంటే నువ్వు ఇలా అన్నావని కాదు నార్మల్గా చెప్తున్నాను అని ఒక చిన్న కథ చెప్తాడనమాట. ఒక శిల్పి ఒక 2 రాళ్లను చెక్కేటప్పుడు ఫస్ట్ ఒక రాయిని చెక్కుతూ ఉన్నప్పుడు, ఏదైనా ఒక శిల్పం తయారు చేద్దాము అని దానిపైన ఉలిని పెట్టి దెబ్బలు కొడుతూ చెక్కుతూ ఉన్నప్పుడు ఆ రాయి విపరీతమైన శబ్దాలు చేసిందంట. అంటే చెక్కుతున్న శిల్పి కూడా భరించలేనన్ని శబ్దాలు, అబ్బా అమ్మ అబ్బా అమ్మ అని ప్రతి దెబ్బకి కూడా చాలా ఎక్కువ శబ్దాలు చేసిందట. అటువంటి శబ్దాలు చేయగానే వెంటనే ఆ రాయిని విడిచిపెట్టి అదే పక్కనున్న ఇంకొక రాయిని చెక్కడం మొదలుపెట్టాడట ఆ శిల్పి. ఇలా చెక్కుతూ ఉన్న తర్వాత ఇది ఒక బ్రహ్మాండమైన దైవ విగ్రహం అయిందట. అయితే ఒకానొక రోజు ఆ శిల్పి చెక్కిన ఆ 2 రాళ్లను కూడా ఒక దేవాలయంలో ప్రతిష్ఠించడానికి తీసుకువెళ్లారట. తీసుకువెళ్ళిన తర్వాత ఆ ఏదైతే దైవ రూపంలోకి చెక్కిన రూపం ఉందో ఆ రూపాన్ని లోపల గర్భాలయంలో ప్రతిష్ఠించి పక్కనే ఖాళీగా ఉన్న రాయిని కూడా తీసుకెళ్లారట. అదే రాయిని ఆ గుడి బయటన కొబ్బరికాయలు కొట్టే ప్లేస్లో పెట్టారట. సో అప్పుడు కష్టపడ్డ ఆ రాయే ఈరోజు పూజలు అందుకుంటుంది. అలాగే అప్పుడు చిన్న దెబ్బను కూడా తట్టుకోలేని ఆ రాయే ఈరోజు ప్రతి క్షణం కూడా దెబ్బలు కొడుతూనే ఉన్నారట. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఏ టైంలో పడాల్సిన కష్టం ఆ టైంలో అనుభవించకపోతే తరువాత మనం వచ్చే చిన్న కష్టమైన చాలా పెద్ద కష్టంగా అనిపిస్తుంది. అంటే ఏ వయసులో మనం నేర్చుకోవాల్సింది ఆ వయసులో నేర్చుకోకపోతే వయసు అయిపోయిన తర్వాత అది చాలా కష్టంగా మారుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. నిజంగా ఆ స్టోరీ విన్న తర్వాత తప్పకుండా ఇది మన సబ్స్క్రైబర్స్ అందరితో షేర్ చేసుకోవాలని నాకు అనిపించింది. సో ఈ స్టోరీ చాలా మంచి మోరల్ స్టోరీ. మీరు కూడా మీ పిల్లలకి తప్పకుండా చెప్పండి. సో థ్యాంక్స్ అండి, స్టోరీ నచ్చిందని అందరికీ అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.